ఆగనిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ పేలి 2 గృహాలు నేలకొరిగాయి. లక్షల్లో ఆర్థిక నష్టం జరిగింది. ఇంటిలో ఉన్న 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానిక ఎస్ఐ టిపి వెంకటస్వామి. ఈ ఘటన కుందుర్పి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని తెనగలు గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని ముస్లిం ముస్తఫా ముందుగా ఇంటి నుండి యజమాని చిన్నగా పొగ రావడంతో పసికట్టి బయటకు పరుగులు తీసి కేకలు వేశాడు. ఆయనను ప్రజలు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఇంటిలో నిల్వ ఉంచిన సిలిండర్లను చూసి వాటిని బయటకు తీసుకొస్తే ప్రమాదం తప్పుతుందని అనుకుని వాటిని బయటకు తీసుకెళ్లేందుకు యువకులు సాహసం చేసి ఇంటి లోపలికి వెళ్లారు. కానీ అప్పటికే ఇల్లంతా పొగతో నిండిపోయింది. కావున వారికి గ్యాస్ సిలిండర్లు ఎక్కడున్నాయో కనిపించడం లేదు. అంతలోనే గోడలు బీటులు పడి 2 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. అదృష్టం ఏంటప్ప అంటే లోపలికి వెళ్లిన యువకులకు క్షేమంగా చిన్న గాయాలతో బయటకు వచ్చారు. కానీ పక్కింటి అబ్బాయి గోడ పక్క నిలబడి ఏం జరుగుతుందో గమనిస్తున్నాడు. ఆ గోడ కూడా నేలమట్టం కావడంతో అబ్బాయికి రాళ్లు క్రింద పడి తీవ్ర గాయాలు పాలడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. మిగిలిన 5 మంది యువకులను సాధన చికిత్స నిమిత్తం కళ్యాణ్ దుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలానికి భారీ ఎత్తున గ్రామ ప్రజలు చేరుకుని మంటలను ఆర్పివేశారు. AR5 న్యూస్ అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గం రిపోర్టర్ పి శివకుమార్. Ayo,